ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఏ రకమైన ఇష్యూ మీద కలిసి మాట్లాడింది లేదన్నది 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా 10 ఏళ్ల విభజన ఏపీలో అందరికీ తెలుసు. విభజన ఏపీకి ఇచ్చిన హామీల మీద బలమైన ఈ రెండు పార్టీలు ఒకే త్రాటి మీదకు వచ్చి పోరాటం చేసి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేవి. ప్రత్యేక హోదా సహా ఎన్నో ఏపీకి వచ్చేవన్న భావన అందరిలో ఉంది. అయితే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పోటీ పడుతూ వస్తున్నాయి ఏపీలోని పార్టీలు. ఇదిలా ఉంటే పోలవరం ఇష్యూ మీద ఏపీలో వైసీపీ టీడీపీతో కలిసి పోరాటానికి సై అంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించాలని కేంద్రం చూస్తుందని, దీనివల్ల బహుళార్థక సాధక ప్రాజెక్ట్ కాస్త ఒక బ్యారేజ్ గా మారుతుందని, 7.5 లక్షల ఎకరాలకు అందాల్సిన పోలవరం నీరు 3.5 లక్షలకే సరిపోతుందని లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఏపీకి పూర్తి నష్టం వస్తుందని, పోలవరం సామర్థ్యం కూడా 194 నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని అన్నారు. ఇది ఏపీలోని రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్లే అని మిథున్ రెడ్డి అన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడాన్ని ఆంధ్రలో ఎవరు క్షమించరని వైసీపీ ఎంపీ స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఏ విధంగా ఉందో అంతే స్థాయిలో పోలవరం నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం ఎంపీలతో కలిసి ఈ విషయంలో పోరాడతామని మిథున్ రెడ్డి ప్రకటించడం పట్ల చర్చ సాగుతుంది. కేంద్రంలో టీడీపీ అధికారం పంచుకుంటుంది. ఇప్పుడు ఆ పార్టీ కేంద్రంతో నేరుగా ఎలా పోరాటం చేస్తుంది అన్నది ప్రశ్నగా ముందుకు వస్తుంది. అంతేకాదు తెలుగుదేశం బీజేపీ ఘటబంధం గట్టిగా ఉంది. అది మరిన్ని ఎన్నికల్లో కూడా సాగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పోలవరం ఇష్యూని తీసుకొని టీడీపీని బీజేపీ నుంచి దూరం చేయడానికి వైసీపీ వేసిన ఎత్తుగాడుగా ఇది ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం కేంద్రంతో బీజేపీతో విభేదించి టీడీపీ బయటకు రావడానికి ఏ మాత్రం సిద్ధపడదని అంటున్నారు. అయితే 2014 నుంచి 2019 మధ్యన ప్రత్యేక హోదా ఇష్యూతో టీడీపీని ఏపీలో ఇరకాటంలో పెట్టిన చందంగా ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గింపు అన్న సెంటిమెంట్ ఇష్యూని వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ ని 2 దశలుగా నిర్మించడం అన్నది వైసీపీయే మొదలెట్టింది అని టీడీపీ అంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ని తాము పరిపూర్తి చేస్తామని అంటుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు ఉండవద్దని చెప్తుంది. 2019కి ముందు ఎప్పుడూ లేని ఫేజ్ 1, ఫేజ్ 2లను పోలవరంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అంటుంది. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ 2 పేజీలను కేంద్రానికి వైసీపీ వారే పంపారని అంటుంది. ఇదిలా ఉంటే 990 కోట్ల రూపాయలతో తిరిగి డయాఫ్రామ్ వాల్ నిర్మించడం ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్తుంది. ఇలా వైసీపీ టీడీపీల మధ్య పోలవరం ఇష్యూ పొలిటికల్ గా మారుతున్న వేళ ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. వైసీపీ సోలోగా పోలవరం ఫైట్ స్టార్ట్ చేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.